అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలోని ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి లీక్ అవుతున్న గ్యాస్ ను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటికీ 30 మీటర్ల మేర మంటలు ఎగిసిపడుతుండటంతో నిరంతరం నీటిని వెదజల్లుతున్నారు. బ్లో అవుట్ ప్రాంతంలో 50 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో వందల కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఢిల్లీ, ముంబై నుంచి వచ్చిన స్పెషల్ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ అందిస్తారు. మోహన్, ఇరుసుమండలో బ్లోట్ పేలడంతో ఇంకా మంటలైతే అదుపులోకి రానటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇప్పుడు అప్డేట్ ఏంటి? మోహన్, బ్లోట్ ని ఇంకా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సిబ్బంది ఎంత శ్రమించినప్పటికీ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? నిన్న నుంచి జరిగినటువంటి బ్లోట్ సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం అధికారులు వారు చేతిలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే అది తగ్గుముఖం పడుతూ వస్తుంది. రాత్రి నుంచి వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏదైతే మన లోకల్ గా ఉన్నటువంటి నిపుణుల బృందం ఉందో, నిపుణుల బృందం అంతా కూడా రాత్రి నుంచి కూడా మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి కాలువల ద్వారా ఉన్నటువంటి వాటర్ ద్వారా అది పంపింగ్ చేస్తూ ఆ మంటలను అదుపు చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అలాగే ఇప్పటికే 10 మీటర్ల మేర అది మంటల అదుపులోకి వచ్చినట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ త్వరలోనే, అంటే వితిన్ గంటల్లోనే అది అదుపు చేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అలాగే ఢిల్లీ నుంచి ముంబై నుంచి ఓఎన్జీసీ అధికారులు ఎవరైతే ఉన్నారో నిపుణుల బృందం ఇక్కడికి పంపిస్తున్నారు. మధ్యాహ్నానికల్లా ఈ స్థానిక ప్రాంతానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ సంఘటన స్థలానికి వారు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మంటలు అదుపు చేయడంలో మాత్రం స్థానికంగా ఉన్న అధికారులు వాళ్ళ శ్రమ చాలా బాగా ఎఫెక్ట్ పెట్టారనే చెప్పొచ్చు. ఎందుకంటే రాత్రి ఉన్నంత శబ్దాలు కానీ, రాత్రి ఉన్నంత ఇది కానీ ఇప్పుడు అక్కడ లేవు అని చెప్పి స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. ఇది అక్కడ ఉన్న ప్రస్తుత రిపోర్ట్. అయితే ఈ బ్లోట్ ప్రభావం ఒక ఇరుసుమండకే పరిమితమైందా, లేకపోతే చుట్టుపక్కల గ్రామాల మీద కూడా ప్రభావం ఉందా? అయితే ఈ ఏదైతే బ్లోట్ జరిగినటువంటి ఇరుసుమండ ప్రాంతం ఉందో ఆ ప్రాంతం నుండి దాదాపుగా 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల మేర వరకు దీని యొక్క ప్రభావం కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ స్థానిక ప్రజానికనంతా కూడా ముందుగా అధికారులు అప్రమత్తం చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడే వారిని అంతా కూడా రాత్రి అంతా కూడా అక్కడే ఉంచారు. వాళ్ళ ఇళ్లలో కూడా ఎవరిని వెళ్ళనివ్వకుండా ఏదైతే కరెంట్ ఉందో లేదంటే ఇతర వాటిని ఏది అక్కడ చేయకుండా వాళ్ళని అందరూ కూడా తీసుకెళ్లి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా పకడ్బందీగా వారిని అంతా కూడా చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభానందరూ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎవరికి ఎటువంటి హానికరం లేకుండా చూసే విధంగా చూస్తున్నారు. ఎందుకంటే గ్యాస్ ఏదైతే గ్రామాల్లోకి వ్యాపించిందో అది ఆక్సిజన్ ద్వారా వారు పీల్చడం వల్ల జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అటువంటి ఏమీ లేకుండా వాళ్ళు 5 కిలోమీటర్ రేడియేషన్ దూరం అవతల వరకు కూడా వాళ్ళని తరలించడం జరిగింది. దానివల్ల ఏంటంటే స్థానికంగా ఉన్న స్థానికులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే అక్కడ ఏ పరిస్థితి కూడా ఇప్పటి వరకు కూడా ఈ సంఘటనకు సంబంధించి ఎవరు కూడా ఎటువంటి ప్రాణాపాయం కూడా జరగకపోవడం ప్రభుత్వ అధికారులు తీసుకున్నటువంటి చర్యలే కారణం కావచ్చు అనేది తెలుస్తూ ఉంది జ్యోతి. ఇక బ్లోట్ కి కారణాలు ఏమైనా ప్రాథమిక దర్యాప్తులు ఏమైనా తెలిసాయా? దీని మీద ఓఎన్జీసీ బృందం ఏమంటోంది? బ్లోట్ యాక్చువల్ అది చేస్తున్నది రిగ్ ని ఓపెన్ చేసి వర్క్ చేస్తున్న సమయంలో ఇది జరిగింది. ఈ జరుగుతున్న సమయంలో అంటే ఇది గతంలో అది మూసేసినటువంటి రిగ్, అది ఆ రిగ్ ని వర్క్ చేస్తున్న సమయంలో జరిగింది. అంటే దాంట్లో కొద్దిపాటి గ్యాస్ అనేది ఉంటది. ఆ గ్యాస్ ఫైర్ అవటం వల్ల ఇది జరిగింది తప్ప యాక్చువల్ గా అది అంత పెద్దంత ఇది కాదని ఫస్ట్ లో వీళ్ళు అంచనా వేసుకోలేకపోయారు. అంచనా వేసుకోకపోవడం వల్ల ఈ సంఘటన జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ అధికారులు మాత్రం చెప్పడం ఏంటంటే దాంట్లో ఉన్న గ్యాస్ ఉన్నంత వరకు మాత్రం ఫైర్ అవుతుంది. అది తగ్గుముఖం పట్టగానే, అందుకని ఇప్పుడు మంటలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అది మేము మధ్యాహ్నం సాయంత్రం లోపల దాన్ని అదుపు చేస్తాం. అలాగే కలెక్టర్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి అదుపు చేసే కార్యక్రమానికి నిపుణుల కమిటీని కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. ఏదేమైనా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏ సమస్య తలెత్తకుండా చూస్తామని చెప్తున్నారు. అయితే ఈ బ్లోట్ వల్ల మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి పచ్చనిగా ఉన్నటువంటి పొలాలు అలాగే కొబ్బరి తోటలన్నీ కూడా మాడి మసి అయిపోయాయి. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా చాలా అంత వికారంగా ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా కొంత పచ్చగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా నలుపుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి. కానీ ఓఎన్జీసీ అధికారులు మాత్రం ఖచ్చితంగా దీన్ని అదుపు చేస్తాం. ఇటువంటి సంఘటన జరగకుండా నెక్స్ట్ ముందుగానే చర్యలు తీసుకునే విధంగా ముందుగానే దీని మీద పకడ్బందీగా వ్యూహం చేస్తాం. ఇటువంటి ఏమైనా చేయవలసి వచ్చినప్పుడు అని చెప్తున్నారు. ఇకపైన అటువంటి జరగకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకునే విధంగా వాళ్ళ ప్రణాళిక ఉంటాయని చెప్తున్నారు. అయితే ఈ మంటల ప్రభావం వల్ల ఎన్ని ఎకరాల విస్తీర్ణం వరకు నష్టం వాటిల్లి ఉండొచ్చు? ఈ మంటల వల్ల దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఒక 20 నుంచి 30 ఎకరాల వరకు దాని ప్రభావం అయితే కనిపిస్తుంది. అంటే ఇంకా అధికారులు దాని మీద అంచనా వేయాల్సి ఉంది. ఎందుకంటే ఈ ఏదైతే వాటర్ ఫ్లో నుంచి ఈ గ్యాస్ వెళ్తూ ఉందో ఆ గ్యాస్ ప్రాంతం అంతా కూడా వెళ్ళిన ప్రాంతం అంతా కూడా అది సాయిల్ అంతా కూడా అది పాడైపోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాని మీద ఇంకా పూర్తి దర్యాప్తు జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కూడా 20 నుంచి 25 ఎకరాల వరకు కూడా ఖచ్చితంగా అది దాని యొక్క ప్రభావం కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు ప్లాంటేషన్ జరిగినటువంటి ఏదైతే కొబ్బరి తోటలు ఉన్నాయో కొబ్బరి తోటలంతా కూడా మొత్తం పచ్చదనం అంతా పోయింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పచ్చగా ఉన్నటువంటి వరి పొలాలు కూడా పాడైపోయినాయి. కాబట్టి ప్రస్తుతం అధికారులు అంచనా వేసే వరకు అక్కడ ఎంత విస్తీర్ణంలో ఈ నష్టం జరిగింది అనేది చెప్పడం కష్టతరమే. ప్రస్తుతం జరుగుతున్నది అయితే ఒక 20 నుంచి 25 ఎకరాలు ఉండొచ్చు అనేది ఒక అంచనా చేస్తున్నారు అధికారులు. మిగతా ఎంత ప్రభావం దీని మీద పడింది అనే దాని మీద అధికారులు పూర్తి దర్యాప్తు చేసి వెల్లడిస్తామని చెప్తున్నారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ మోహన్.
अरे जल्दी आओ भाई फास्ट। ఇర్సుమండ గ్రామంలో ఉన్న గ్యాస్ ఫైర్ అవటం జరిగింది. ఓఎన్జీసీ బ్లాస్ట్ ఫైర్ ఇంజిన్ 2-5 గ్రామ్ ఎట్టి పరిస్థితుల్లో సిబ్బంది ఎలా ఉన్నా ఏంటి అన్నది ఏం అర్థం అవట్లేదు. చాలా ప్రమాద స్థితిలో ఉంది. దయచేసి ఎవరు కూడా ఇరుసుమండ, లక్కవరం, గూడపల్లి, చింతరపల్లి గ్రామాల్లో నివసించే ప్రజలు గ్యాస్ కానీ కరెంట్ కానీ వాడొద్దు. చాలా ప్రమాద స్థితిలో ఉంది. ఎలక్ట్ చేస్తున్నారు అధికారులు. మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఎవరు ఇష్ట దైవాలను కోరుకోండి. ఏ ప్రమాదం ఎవరికి జరగకూడదని. తప్పనిసరిగాను ఇరుసుమండ గ్రామం, మల్లికపురం మండలం ఇరుసుమండ గ్రామం ఇది. గ్యాస్ మయం అయిపోయింది మొత్తం అంతాను.